వచనాలు చదువుకున్నాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రీయులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దానిని వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనే ఆసక్తితో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని అడుగుదాం. మహోన్నతులు వెళ్ళ దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధ దినంలో నీ ఆలయంలో సమకూర్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీ వాక్కు మాకు జీవాన్ని ఇచ్చేది ప్రభా. నీ వాక్యము అయా తండ్రి నాయన పండగలు చేసే శుద్ధి వంటిది ప్రభా. మాలో ఉన్న దుష్టత్వంలో కాల్చి వేసే అగ్ని వంటిది నాయన. నీతో తెలియపరుచుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీ జీవ వాక్యంతో మమ్మల్ని అందరినీ కూడా దినం తృప్తిపరచండి. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి అయ్యా. సమకూడి వచ్చిన మేమందరం కూడా నీ వాక్కు ద్వారా బలపొందుకుంట కృపనివ్వమని యేసే నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనము యేసయ్య చెప్పిన ఉపమానాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు 20 ఉపమానాలు మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈ దినాన మనం చదువుకున్న లేఖన భాగంలో 2 ఉపమానాలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 15వ అధ్యాయం మొత్తం కూడా మనకి యేసయ్య చెప్పిన 3 ఉపమానాలు కనబడతాయి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే దేవుని యొక్క అంటే ద హార్ట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని హృదయం ఎలాంటిది మన పట్ల, మానవమైన మన పట్ల, నశించిపోతున్న మన పట్ల, పాపంలో ఉన్న మన పట్ల, దారి తప్పిపోయి తిరుగుతున్న మన పట్ల దేవదేవుని హృదయము ఏమై ఉన్నదనేది మనకి ఎక్కువగా చూస్తున్నాం. వాస్తవానికి దీనికి ముందు అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే యేసయ్య తన శిష్యులతో చాలా కఠినంగా, తన వెంబడిస్తున్న ప్రజలతో చాలా కఠినంగా మాట్లాడతారు. ఇంకా ఏం చెప్తారంటే మనం చూస్తాము. జస్ట్ ఈ అధ్యాయానికి ముందు పేరాలో మనం చూస్తే చాలా మంది ఆయన వెంబడిస్తుంటే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే నా ఎద్దకు రావాలని, ఎవడైనా నా ఎద్దకు వచ్చి తన తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, పిల్లల అక్కచెల్లెలను ద్వేషించుకుంటే నాకు శిష్యులు కానేరరు అనే మాట చెప్తారు. ఇంకా దానికి ముందు 2 ఉపమానాలు కూడా చెప్పారు. మీకు గుర్తుందో లేదు కానీ ప్రభువుని వెంబడించాలంటే ఎంత ఖర్చు అయిందో కూర్చొని ఏం చేయాలంట, లెక్క పెట్టాలంట. మీకు గుర్తుందా ఈ విషయం? మనము దేవుని వెంబడించాలంటే మనకి ఎంత, అంటే శిష్యత్వం వెల గురించి మీతో ఒకసారి మాట్లాడాను. ప్రభువుని వెంబడించాలంటే ఎంత ఖర్చు అయిందో కూర్చొని ఏం చేయాలంట, లెక్క పెట్టాలంట. ఏ రాజైనా ఒక యుద్ధాన్ని చేసేటప్పుడు ఏం చేస్తాడంట, తను వెళ్ళే ఆ రాజ్యాన్ని జయించగలడా లేదా కూర్చొని ఆలోచన చేసి జయించలేని అనుకుంటే రాయబారాన్ని పంపించి సమాధానం పడతాడు అని చెప్పి ఉపమానాలు చెప్పిన తర్వాత ఉప్పు సారంగా ఉంటే అది ప్రయోజనం, అది సారం లేకపోతే అది ఎందుకు పనికిరాదు, మనుషుల చేత తృప్తి వేయబడ్డది అని మనము దాని ముందు యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నారు అనమాట. అంటే దేవుని వెంబడించడము, క్రీస్తు శిష్యులుగా ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత త్యాగపూరితమైందో ఆలోచించి దాన్ని వెంబడించాలని చెప్పిన యేసయ్యే ఈ 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, యేసయ్య బోధిస్తుంటే సమస్తమైన సుంకరులు, పాపులు ఎక్కడికి వచ్చారంట,
చేస్తున్నారంట, యేసయ్య బోధ వినడానికి ఆయన దగ్గరికి వస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, సుంకరులు ఎవరు, పాపులు ఎవరు అంటే ఆయన బోధ మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వస్తారంట. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి 2వ వచనంలో ఏమంది, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా ఏం చేశారంట, సణుక్కున్నారంట. ఎందుకు సణుక్కుంటున్నారు వీళ్ళు? యేసయ్య సుంకరులతో పాపులతో కలిసి ఉంటున్నాడని, వారితో కలిసి భోజనం చేస్తున్నాడని, వారితో సహవాసం చేస్తున్నారని శాస్త్రులు పరిసయ్యులు చూసి సణుక్కుంటున్నారంట. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క సుంకరులు ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్స్. మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నాను, పన్నులు వసూలు చేసేవారు. ఆ దినాల్లో ప్రభు యేసుక్రీస్తు మానవుడిగా భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు రోమా ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది, రోమీలు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరంటే యూదులే. కానీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు? రోమీలకు సపోర్ట్ చేసి మోయశక్యం కాని పొరుగులు వారి మీద వేసి ప్రతి దాని మీద పన్నులు వేయడం బట్టి, అంటే యూదులు చాలా నిష్ట కలిగిన వారు అనమాట. ఏంటంటే వారి మతం కొరకు, వారి దేవుని కొరకు భక్తిగా నిలబడిన వారిని మాత్రమే వారు గౌరవిస్తారు. ఈ సుంకరులు ఎవరంటే వీళ్ళు యూదులై ఉండి ఎవరికి సపోర్ట్ గా నిలబడుతున్నారు? కష్టార్జితం కొరకు, డబ్బు కొరకు ఎవరితో కలిశారు వీళ్ళు? రోమీలతో కలిశారు. అందుకని యూదులు వీళ్ళు చాలా అసహించుకునేవారు. ఎవరిని? సుంకరుల్ని. ఇంతవరకు మీకు అర్థమైందా? కాబట్టి ఈ సుంకరులు అంటే వాళ్ళు అంటరాని వారని, నీచులని, లేకపోతే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వారని, అవిధేయులని ఒక భావంతో వారు ఉన్నారనమాట. ఇక్కడ మనం చూస్తే అనేక మంది సుంకరులు. తర్వాత ఎవరంట? పాపులు. పాపులు అంటే అక్కడ సమాజంలో పాపులు అని ఎవరు, ఈ శాసన పరిసర ఎవరిని పరిగణిస్తారంటే దేవుని ఆజ్ఞను, అంటే పరిసయ్యులు ఎలా ఉంటారంటే ధర్మశాస్త్రాన్ని మేమే పాటిస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు మాత్రమే, ధర్మశాస్త్రాన్ని దాన్ని అనుసరించే వారు మాత్రమే నీతిమంతులు, మిగతా వారందరూ కూడా అపవిత్రులు అనే దృష్టితో చూస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, అంటే సమాజంలో వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, పాపులుగా ఎంచబడిన వారు ఎవరైతే మనము సహజంగా మనము ఎవరైనా సహవాసం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? చాలా జాగ్రత్తగా సహవాసం చేస్తాం, అవునా అండి? ఎందుకంటే మంచివారా కాదా, వాడి మంచి పేరు ఉందా లేదా, మరి ప్రవక్తలు మంచిదా కాదా అని ఆలోచన చేస్తాం. ఇక్కడ ఆలోచన చేస్తే వీరందరూ కూడా, ఈ సుంకరులు నిజంగా మానసికంగా వాళ్ళకి ఎంతో బాధ ఉంటుంది. ఎందుకంటే సమాజం అంతా కూడా సమాజం చేత తృణీకరింపబడిన వారంటే, అసహించబడిన వారంటే, వారు డబ్బు సంపాదిస్తున్నప్పటికీ వారి మనసులో ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ లోకంలో డబ్బు, ఆస్తిపాస్తులు మనకు సంతృప్తి లేవు. మనకి ఏం కావాలి? మంచి సంబంధాలు కావాలి, మంచి సహవాసం కావాలి, మంచి పేరు కావాలి. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే వీరు చాలా తృణీకరింపబడ్డవారు. ఎవరు? సుంకరులు, పాపులు. పాపులు అంటే పాపపు క్రియలు చేస్తూ జీవనోపాధి చేసుకుంటున్న వారు. అయితే వీరందరూ యేసు ప్రభువుతో వారు మాట్లాడటానికి, ఆయన బోధ వినడానికి, ఆయన దగ్గర ఆయన చెప్పే బోధన వినడానికి వారు వచ్చి వినగలుగుతున్నారంటే ప్రభు వాళ్ళకి, అంటే వారు ఎంత ఒక వ్యక్తి దగ్గరికి మనం రావాలంటే, అంత సహవాసం చేయాలంటే వాళ్ళ అనుమతి ఇబ్బంది మనం ఏం చేయలేమో, రాలేము. అర్థమవుతుందా? అంటే ప్రభు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారో ఆలోచించేది. ఆయన సౌకర్యం కల్పిస్తున్నారు. ఎవరికి సౌకర్యం కల్పిస్తున్నారు? పాపులు, సుంకరులు కూడా ఆయన దగ్గరికి వచ్చి వినడానికి ఏం చేస్తున్నాడు? సౌకర్యం కల్పిస్తున్నారు. మన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం, నిజంగా అర్థం చేసుకునే కొద్ది ఇంకా ఎక్కువగా ఆయన పట్ల మన కృతజ్ఞత పెరుగుతుందండి. ఆలోచన చేయండి, చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, దేవుని బిడ్డలంటే మనము నీతిగా బతుకుతున్నాం, భక్తిగా బతుకుతున్నాం, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం అంటే సరిపోదు. కానీ పాపుల్లో కూడా ప్రేమించగలిగే మనసు మనకు ఉండాలి. అలాగే పాపాన్ని కాదు, వినండి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏంటి? పాపాన్ని కాదు, పాపుల్ని కూడా ప్రేమించే మనసు ఉండాలి. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు పాపుల్ని ప్రేమించాడు, కానీ దేన్ని ద్వేషించాడు? పాపాన్ని ద్వేషించాడు. వారితో లోకంలో మనం జీవిస్తున్నాం, మన చుట్టూ రకరకాల ప్రజలు ఉంటారు. వారు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు, దేని బట్టి ఆ స్థితిలో ఉన్నారు, వారిని కూడా అర్థం చేసుకొని వారిని కూడా విడిపించి వారికి కూడా మంచి బ్రతకాలని ఎక్కడో ఆశ వారికి ఉంటుంది. కానీ వారు కూడా మంచి బ్రతకాలనే ఆశను బయటికి తీసుకురావాల్సిన సామర్థ్యము దేవుని బిడ్డలకే ఉంది. మన ప్రేమ వారికి అవసరం. దైవ ప్రేమను చూపించుకుండగా, దైవ మాదిరిని చూపించుకుండగా వారు ఎలాగ దేవుల్లోకి వస్తారు? చూడండి, చాలా మంది పాపము జీవితాన్ని జీవిస్తూ బహు కాఠిన్యంగా ఈ లోకంలో జీవించడం మనం చూస్తాం. అలాంటి వారిని చూస్తే ఒకప్పుడు నాకు కూడా చాలా అసహ్యం వేసేది.
ఈ యొక్క లోక సంబంధమైన ఆశలతో ప్రజలు జీవిస్తున్నప్పుడు అయ్యో వీరు నరకవంతులు అవుతారే, వీరిని ఎలా ప్రభు యుద్ధకు నడిపించాలి, వీరిని ఎలా దేవుని ప్రేమలోకి నడిపించాలని వారి పట్ల కనికరము, జాలి, దయ లేని వారిని దేవుని కొరకు సంపాదించడం అసాధ్యం. అర్థమవుతుందండి? ఒక ప్రజలు ఈ లోకంలో నశించిపోతున్న పాపుల్ని దేవుని కొరకు మనం సంపాదించాలంటే ఆ ప్రేమ, కనికరము నీకు లేకపోతే వారిని దేవుని కొరకు నువ్వు సంపాదించలేవు. అది నీ కుటుంబీకులే కావచ్చు, నీ ఇరుగు వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీకు దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడి నీవు వారి స్థాయికి వెళ్ళి వారిని ప్రేమించగలిగితే వారు, మనం చాలాసార్లు అనుకుంటాము, ఇప్పుడు ఈ లోకపరంగా ఆలోచన చేస్తే మన స్థాయి కన్నా తక్కువ స్థితికి వెళ్ళినప్పుడు మన హోదా తగ్గిపోయింది అనుకుంటాం. వేసేయాలనుకుంటే నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన పరమును విడిచి ఎక్కడికి వచ్చాడండి? భూలోకానికి మానవతారిగా రావడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. కాబట్టి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సార్వభౌమాధికారి, సర్వలోక సృష్టి, మానవులు ఎవ్వరికి ఇంకా అంతుపట్టలేని అద్భుతమైన సృష్టిని చేసిన ఆ సార్వభౌమాధికారుడు ఆయన ఒక చేత సృష్టింపబడిన చెట్టు, పుట్టో, గుట్టో కాదు. ఆయన స్వయంభవుడు. ఆయనే సమస్తమును విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి మానవతారిగా వస్తే మనము క్రైస్తవులైన మనము ఎలా బ్రతుకుతామంటే, నేనే నీతిమంతుడిని, మీరందరూ పాపులు అన్నట్టు బ్రతికితే అవ్వనే మనం రక్షించలేదు. నేను చెప్పే మాట అర్థమవుతుందండి? మనం ఎలా ఉండకూడదు? నేనే నీతిమంతుడిని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఆజ్ఞను పాటిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయరు, మీరు చర్చికి రారు, మీరు ఎందుకు పనికిరాని వారు అనే దృష్టితో మనస్తత్వం మనలో ఉంటే పరిస్థితికి మనకి ఏం లేదు, తేడా లేదు. చూడండి, యేసయ్య ఈ ఉపమానం ఎవరితో చెప్తున్నారు? ఎవరున్నారండి అక్కడ? ఇదంతా చూసి ఎవరన్నా చదువుకుంది అక్కడ? పరిసయ్యులు, శాస్త్రులు. పాపులను ఆయన ప్రేమించడము, పాపంలో జీవిస్తున్న ప్రజలు ఆయనతో సౌకర్యంగా ఉండటము ఎవరు సహించలేకపోతున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. చూడండి, ఆలోచించేది. యేసయ్య శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ వాస్తవానికి దేవుని బిడ్డలైన వారికి కాపరులుగా ఉండాల్సిన వారు, భద్రతగా ఉండవలసిన వారు. కానీ వారు ఎవరికి కాపుదలుగా ఉంటున్నారు, భద్రతగా ఉంటున్నారో ఆలోచన చేయండి. అంటే ధర్మశాస్త్రాలు పాటించే వారు మాత్రమే వారు ప్రేమిస్తారు, మిగతా వాళ్ళు ద్వేషిస్తారు. అది దేవుని ప్రేమ కాదనమాట. ఈ ఉపమానంలో యేసయ్య చెప్పిన ఉపమానాన్ని మనము గమనిస్తే చూడండి, ప్రభు ఎప్పుడు కూడా ఉపమానాలు అంటే ఏంటి? ఒక భూలోక సంబంధమైన ఒక కథని పరలోక సంబంధమైన ఒక మర్మాన్ని మనకు బయలుపరచడానికి యేసయ్య ఉపయోగించి చెప్పేవారు. ఇక్కడ రెండు ఉపమానాలు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఒకటి చూడండి, అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పారు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెనక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చూడండి, ఈ తర్వాత వచ్చినప్పుడు అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు యేసయ్య. ఏ ఉపమానం అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు ఆయన చూడండి, ఆ దినాల్లో గొర్రెలు కాబట్టి ఈ యాక్చువల్గా మనము ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు చూస్తామని చెప్పాం కదా. 3 ఉపమానాల్లో ఒకటే భావం ఎక్కువ కనిపిస్తుంది. ఏ భావం ఆలోచించేయండి. ఇక్కడ మనం చూస్తే మొదటిది ఏంటంటే తప్పిపోయిన గొర్రె, తర్వాత పోగొట్టుకున్న నాణ్యం, ఇంకోటి ఏం చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. అంటే ముగ్గురు ఏమయ్యారు? తప్పిపోయారు. తర్వాత మనం చూస్తే తర్వాత ఏం జరుగుతుంది? వెతకడం. తప్పిపోయిన కొరకు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు కాపరి. పోగొట్టుకున్న నాణ్యం కొరకు ఆ స్త్రీ ఏం చేస్తుంది? వెతుకుతుంది. తప్పిపోయిన కుమారుడు కొరకు తమ్ముడు కూడా తన తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే 4 ఉపమానాల్లో మనం కనిపించే ఇంకో విషయం ఏంటంటే, అంటే తిరిగి సంపాదించుకుందామనే సంతోషం, తిరిగి సంపాదించబడ్డాం. పోగొట్టుకున్న గొర్రె దొరికింది, తర్వాత తప్పిపోయిన నాణ్యం దొరికింది, తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? తిరిగి వచ్చాడు. 4వదిగా మనం చూసే విషయం ఏంటంటే, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి అందరిని పిలిచి సంతోషపడ్డాడు. పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ తన చెలికలందరిని పిలిచి తన సంతోషాన్ని పంచుకుంది. తప్పిపోయిన కుమారుడి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? విందు చేశాడు, సెలబ్రేట్ చేశాడు. ఇక్కడ మనము గ్రహిస్తే మొదటి
మొదటి ఉపమానంలో గొర్రెల గురించి ఆ సందర్భానుసారంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం అంటే ఇక్కడ మనం చూస్తే ఆ దినాల్లో గొర్రెల కాపరు కూడా ఈ యూదులు శాస్త్రులు పరిసయ్యులు కొంతమందిని అంటరాని వారిగా ఏం చేస్తారు. ఎవరంటే చూడండి, ఆ దినాల్లో గొర్రెల కాపర్లు కూడా పరిశుద్ధ సభలోకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, తమ గొర్రెల్ని కాపాడుకోవడానికి ఇతర జంతువులు ఎవరు వస్తే ఏం చేస్తారు, చంపేస్తారు. కాబట్టి వారు ఎవరి దృష్టికి పాపులు, ఈ శాస్త్రుల పరిషత్ దృష్టికి పాపులు అనమాట. ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే మనము ఈ తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ దినాల్లో గొర్రెల్ని ఎలా కాసేవారంటే ఆలోచించేది. అడవిలో ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాట, పొలానికి మనము అబిగేల్ స్టోరీలో కూడా నాబాలుకి చాలా గొర్రెలు ఉంటే ఏం చేస్తాడు, అడవిలో వాటిని వేపుతూ ఉన్నప్పుడు దావీదు తన అనుచరులతో కూడా ఏం చేశాడంట, ఆ గొర్రెల్ని వారు కూడా కాపాడినట్టు మనం చూస్తున్నాం. గొర్రెల కాపరి ఆ దినాన్ని అడవికి వెళ్ళి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు చాలా మంది కాపర్లు ఉంటారు. ఆలోచించేయండి, నాకు 100 గొర్రెలు ఉంటాయి, ఇంకొకరికి 100 గొర్రెలు ఉంటాయి, ఇంకొకరికి 100 గొర్రెలు ఉంటాయి. అందరు కలిసి బయట మేపడానికి వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వారు గృహానికి వచ్చేటప్పుడు వారి గొర్రెలు ఉన్నాయా లేదో చూసుకొని ఏదైనా తప్పిపోయింది అనుకోండి, లేదనుకోండి ఏం చేస్తారు, వెతకడానికి వెళ్ళినప్పుడు మిగతా కాపర్లు కూడా అంట వారి యొక్క విలేజ్లోకి వెళ్ళిపోరంట. అతను వచ్చేంతవరకు వీళ్ళు కూడా ఏం చేస్తారు, బయటే ఉండి వెయిట్ చేస్తారంట. ఎందుకంటే ఆ గొర్రె దొరకాలి. ఒకవేళ దొరకకపోయినా అది ఏదైనా హాని చేయబడింది అనుకోండి, ఏదైనా జంతువు చేత హాని చేయబడినా ఏం చర్మమో లేకపోతే ఏదో ఒకటి దొరికింది తీసుకొని రావాలన్నమాట. అందరూ కాపర్లే, ఏ గొర్రెలు కలిగిన వాళ్ళే కాపర్లుగా ఉండరు. ఏం చేస్తారు, కొంతమంది యజమానులు పనివారికి ఆ గొర్రెలు అప్పగిస్తారు. అర్థమవుతుందా? మనము యోసేపు కథలో కూడా చూస్తే అన్నదమ్ములందరూ కూడా గొర్రెల్ని కాయడానికి వెళ్ళినప్పుడు యోసేపు భోజనం తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు యోసేపు వీళ్ళందరూ కొట్టేసి ఒక ప్లాన్ చేస్తారు. ఏం ప్లాన్ చేస్తారు, చచ్చిపోయాడని చెప్తామని చెప్పేసి ఒక గొర్రెని వధించి ఏం చేస్తారు, వాళ్ళు చక్కగా ఆ మాంసాన్ని తినేసి నానా ఇట్లా చచ్చిపోయాడు ఇదిగో అని చెప్పేసి ఆ యొక్క చొక్కపు ఆ యొక్క చక్కటి అంగి, తండ్రి గురించిన అంగి రక్తంలో ముంచి అది తీసుకొచ్చి తండ్రికి చూపిస్తారు. కాబట్టి అంటే ఒకటి పోయింది, ఒక గొర్రె పోయింది అని అంటే దానికి ప్రూఫ్ చూపించాలన్నమాట, ఆధారం చూపించాలి తిరిగి. ఇక్కడ మనం గ్రహిస్తే ఇక్కడ చూడండి, 99 గొర్రెలు ఉన్న వ్యక్తి చక్కగా వాటిని వేపుతూ ఉన్నాడంట. సడన్ గా ఏమైపోయింది, ఒకటి కనిపించలేదు. ఒకటి కనిపించకపోతే గొర్రెల గురించి ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేయండి. అంటే అది తప్పిపోయింది. తప్పిపోవడానికి కారణం ఏంటంటే గొర్రెలకు అంత వివేకం ఉండదు, అంత జ్ఞానం ఉండదు. మీరు ఎప్పుడైనా గొర్రె తప్పిపోయింది అదంతా అది ఇంటికి వచ్చిందని ఎక్కడైనా విన్నారా మీరు? ఏం చేయాలి, కాపరే వెళ్ళి వెతకాలి. అదే కుక్క, మీరు తెంచుకున్న కుక్క మీరు వద్దు అనుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టిరండి, వేరే చోటకి వెళ్ళి అది వాసన గుర్తుపెట్టి మళ్ళా ఇంటికి వచ్చిన కథలు మనం ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. అవునా? కుక్కకి ఆ జ్ఞానం ఉందంటే మార్గాన్ని నిర్దేశం వాసనతో కనిపెట్టేసి అక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ నేను నా చిన్నతనంలో మేము పావురాలు పెంచాం. పావురాలకి ఎంత జ్ఞానమో అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. భలే నమ్మకత్వాన్ని సంపాదించుకుంటే ఒకసారి నమ్మిన తర్వాత మనం వేరు పెట్టుకుని ఏం చేస్తాం, చక్కగా తింటాయి, ఇంట్లో మంచిగా ఉండి వాటిని ఉదయాన్నే వదిలేస్తే వెళ్ళిపోతాయి. అవి ఎక్కడ చూసి మన కంటి కనబడినంత దూరంగా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏం చేస్తాయి, చక్కగా సాయంకాలం వేసి అదే ఇంటికి వస్తాయి. వాటికి ఆ మార్గాన్ని నిర్దేశించే, గృహాన్ని గుర్తుపెట్టే జ్ఞానము, వివేకం వాటికి ఉంది. కానీ మనము గ్రహిస్తే గొర్రెలకు ఉన్న జ్ఞానము లేదు. గొర్రెలకు ఖచ్చితంగా ఎవరు కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక కాపరి కావాలి, ఒకరు భద్రపరిచే వాళ్ళు కావాలి, తప్పిపోకుండా కాపాడే వాళ్ళు కావాలి, మార్గనిర్దేశం చేసేవారు కావాలి. అమార్గమైనవి. అర్థమవుతుందా? కాబట్టి మనల్ని కూడా దేవుడు మన కాపరి యేసయ్య. మనందరూ కూడా ఏమై ఉన్నామంట, బైబిల్లో ఒక మాట అంటుంది, మనం అందరూ కూడా గొర్రెల వలె దారి తప్పిపోయామంట. యెషయా గ్రంథం 53:6 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును చూడండి, మనం అందరం గొర్రెల వల్ల ఏమయ్యామంట, త్రోవ తప్పి మనకి ఇష్టమైన మార్గంలో ఏమంట. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి 11 నుండి 14 వచనాలు.
నీకేమి తోచులో? ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద నుంచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకరా? వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెల గురించి సంతోషించిన దానికంటే 99 గురించి సంతోషించిన దానికంటే దాని గురించి ఎక్కువగా సంతోషించడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగనే ఇచ్చిన వాళ్ళు ఒకరు నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా దేవుడు మనం అందరం కూడా ఏమయ్యామంట? తప్పిపోయాం. గొర్రెల వలె దూరం తప్పి మనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళి ఉన్నాం. మనందరినీ సమకూర్చడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? దేవదేవుడు వెతుకుతూ ఉన్నాడంట. మనం దేవుని వెతకడం కాదు, ఆలోచించేది. మనల్ని ఎవరు వెతుక్కుంటూ వచ్చారండి? యేసయ్య మనం వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ ఉపమానం చదువుతున్నప్పుడు ఈ 90 మామూలుగా ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక వ్యాపారవేత్త అయితే నాకు 99 ఉన్నాయి లేకపోతే పోతే పోయింది అనుకుంటాడు. యేసయ్య బిజినెస్ మ్యాన్ కాదు. ఆయన ఎలాంటి వాడు? ఒక్కటి కూడా ఆయనకి ఏం చెప్పండి, ఆ 99 కంటే కూడా తప్పిపోయిన దాని మీద దృష్టి ఎక్కువ అన్నమాట. కాబట్టి మనం చూసి 99 విడిచిపెట్టి ఒక్కదాని కోసం ఏం చేస్తాడంట? వెతుక్కుంటూ వస్తాడంట. మనము అందరిలో ఒకదాన్నే నేను అనుకుంటాం చాలాసార్లు, కానీ మనం అందరం కూడా వ్యక్తిగతంగా ఎవరికి ప్రత్యేకమైన వారు చెప్పండి? దేవునికి ప్రత్యేకమైన వారు. నేను తప్పిపోతే నన్ను ఏముందే తప్పిపోయిందని నా యేసయ్య అనుకోలేదు. ఏం చేశాడు? వెతికి వచ్చి నన్ను ఆయన మందులో చేర్చుకున్నాడు. నీ విషయంలో కూడా అంతే. మన అందరినీ కూడా ఆయన వెతికి ఏం చేశాడు? తన మందులో మరలా చేర్చుకున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మనం అందరూ గొర్రెల వలె దారి తప్పి తిరిగాం. మనం చూస్తే ఆదికాండంలో కూడా ఆదాము ఏం చేశాడు? ప్రతిరోజు దేవునితో చక్కగా సహవాసం చేసే ఆదాము తను కూడా తప్పిపోయాడు కాబట్టి ఆదామా ఎక్కడ అనంటే ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడున్నామని ఆయన అడగాల్సి వచ్చింది, దాక్కున్నాడు. అంటే ఆదాము స్వభావం మనందరిలో కూడా అలాగే ప్రవేశిస్తుంది. తప్పిపోతున్నాము. ఒకసారి మన కాపరి మీద నమ్మకం లేకుండా మన సొంత దారిలో వెళ్ళిపోయి ఆ కాపరి అడుగుజాడలో మనం ఆయన కింద ఉండటం సురక్షితము, ఆయన అడుగుజాడలో ఉండడం సురక్షితము, ఆయన నాయకత్వంలో ఉండడం మనకి ప్రేమ మనం ఆలోచించకుండా ఒక్కోసారి సొంత ఆలోచనతో దొడ్డదారిని వెళ్ళిపోయి తిరిగి రావడం తెలియక నశించిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే ఈ పోగొట్టుకు ఈ యొక్క గొర్రె ఏమైంది చెప్పండి? తప్పిపోయిన తర్వాత దాని ఆ కాపరి ఏం చేశాడు? వెతికిన తర్వాత మనమైతే ఏదైనా తప్పిపోయి దొరికింది అనుకోండి, ఏం చేస్తాము? అది ఎక్కడైనా ఇరుక్కొని ఉందనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే అడవిలో వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఈజీగా వేటలు పడడానికి ఒక్కొక్క చోట గొంతలు తవ్వి ఏం చేస్తారంటే దాని మీద ఆకులు పెట్టేస్తారు. కాబట్టి ఆ గొర్రె ఒకవేళ అలా నడుచుకుంటూ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఆ ఆకలికి దాని మీద కాలు పెడితే ఆ గుంతలో పడిపోయింది అనుకోండి, ఆ 2 కాళ్ళు ఏమవుతుంది? దానిలోకి వెళ్ళిపోతే ఊపిరి ఆడకుండా పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట. కాబట్టి వేటగాడు ఎప్పుడు కూడా ఎలాగ దేవుని మీద గురి పెడతాడో తెలియదు. కాబట్టి అందుకని ఆ కాపరి వెతుక్కుంటూ వచ్చి ఏం చేస్తాడు? చూసిన వెంటనే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని చెప్పేసి దాన్ని కొడతాడా? దాన్ని కొట్టేసేస్తాడా? కొట్టడు. ఏం చేస్తాడు? వెంటనే అంట కాపరి దాని ఆ గుండెలో ఉందో ఎక్కడ ఉందో దాన్ని తీసుకొని ఏం చేస్తాడంట? భుజాల మీద వేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భుజాల మీద వేసుకొని తీసుకొని వస్తాడంట. ఇక్కడ కాపరులు మిగతా వాళ్ళు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎదురు చూసినప్పుడు వాళ్ళందరూ పిలుస్తాడు, ఇదిగో నా గొర్రె తప్పిపోయి దొరికింది. 99 అక్కడ ఉన్న 99 గొర్రెల కంటే దీన్ని బట్టి ఎక్కువ సంతోషిస్తాడంట. అది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనకి ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 పిల్లలు ఉంటే వారిలో ఒకళ్ళు బలహీన. ఇటీవల కాలంలో ఒక సేవకుడు తన బిడ్డ గురించి చెప్తున్నప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. 8th క్లాస్లో ఒకసారి బలహీనత వస్తే ట్రీట్మెంట్ చేశారంట. తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు బలహీనత వస్తే స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంట. తర్వాత మెడ మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత అన్నీ అయిపోయి తను బీటెక్ చదువుతూ ఉన్నాడు. చక్కగా బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాత ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో జాబ్ చేస్తూ ఉన్నాడట. జాబ్ చేస్తూ 2 సంవత్సరాలు గ్యారెంటీ ఇవ్వాలి కదా. అలా ఇచ్చి జాబ్ చేసినప్పుడు సడన్ గా మళ్ళీ తనకి బలహీనత వచ్చేసిందంట. బలహీనత వస్తే ఇప్పుడు సిఎంసి వెల్లూరు హాస్పిటల్లో మళ్ళా తనకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే మేము మళ్ళా 2 days బ్యాక్ ఫోన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్ తర్వాత కూడా తనకి భయంకరమైన ఇన్ఫెక్షన్. అంటే బాధ లక్షల బిడ్డ కొరకు వారు ఖచ్చితంగా భాష గారు మాట్లాడుతూ దేవునికి బిడ్డ పట్ల ఏం ప్రణాళిక ఉందో రానున్న దినాల్లో తన సాక్షిగా వాడుకోవాలని చెప్తున్నారు. అంటే ఆలోచించేది, ఒకవేళ ఆ బిడ్డకి అన్నీ తగ్గిపోయిన తర్వాత బాగున్న బిడ్డల కంటే ఆ బిడ్డల గురించి తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది?
దొరికిందని చెప్పేసి అందరితో కలిసి ఏం చేస్తాడంట, సంతోషిస్తాడంట. ఆలోచించేది. తర్వాత ఇక్కడ మనము తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైంది లూకా సువార్తలో చూడండి, మీరు నాతో సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదంటే వారితో చెప్పాను కదా. అటువలే 7వ వచనంలో ఇప్పుడు దాని అర్థాన్ని చెప్తాను. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే ఎక్కడ సంతోషం కలిగిందంటండి? పరలోకంలో ఏ సంతోషం కలిగిందని మనం ఉన్న పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే నీ మారు మనసు, నీ పశ్చాత్తాపము, నీ మారు మనసు అనేది ఏం చేస్తుంది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్పిరిట్. దేవుని సంతోషం కలిగించేది, బాగా ఆనందం తెప్పించేది ఏంటంటే నా పశ్చాత్తాపం, నా మారు మనసు. అర్థమవుతుందా? నువ్వేమి ఇచ్చినా కూడా, నువ్వు వెండి బంగారాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఈ లోకంలో విలువైనది తీసుకొచ్చి ఇచ్చినా సంతోషపడనే దేవుడు నీలో కలిగే మారు మనసు ఆయనకి గొప్ప సంతోషాన్ని ఇస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందిన పాపి లిస్టులో మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. దేవుని బలం ఏంటంటే నీ పశ్చాత్తాపము, నీ మారు మనసు. మన బలం ఏంటంటే ఆయన సంతోషమే మన బలం. అర్థమవుతుందని చెప్పేది. దేవుని సంతోషం ఏంటి? నీ పశ్చాత్తాప హృదయము, నీ మారు మనసు ఆయనకి బలాన్ని ఇస్తుంది. ఆయన బలమే మనకేమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయనకి మన ద్వారా ఆయనకి సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషమే మన జీవితాలకు నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. నా యేసయ్య నన్ను బట్టి తృప్తి చెందారు, నా యేసయ్య నన్ను బట్టి సంతోషిస్తున్నాడు అనే తృప్తికి మించిన తృప్తి లోకంలో ఏది లేదండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి ఆ తృప్తి, ఆ సంతోషం కలగాలంటే మనము దేవుని సంతోషం పెట్టే వారంగా ఉండాలి. దేవుని మందిరంలోనే ఉన్నాముగా, ప్రభు సన్నిధికి వస్తున్నాగా, మేము బాప్తిసం తీసుకున్నాగా, మమ్మల్ని బట్టి కాదు దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తారు అనుకుంటున్నారే, పొరపాటు. పశ్చాత్తాపం అనేది నిజంగా మారు మనసు నీకు ఉందా లేదా, నిజమైన పశ్చాత్తాపం నీకు ఉన్నదా లేదా అనేది ఎవరికి తెలుసు అంటే నాకు తెలుసా? మాస్టర్ గారికి తెలుసా? ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే హృదయ అంతరంగా కలిగిన దేవుడు నీలో వచ్చిన నిజమైన పరివర్తన, నిజమైన మార్పును చూసి ఆయన సంతోషిస్తారనమాట. మొట్టమొదటిగా ఆయన ఏం చేశారండి? ఆ యొక్క గొర్రె దారి తెలియక తప్పిపోయింది, దాన్ని వెతికాడు. వెతికిన తర్వాత అది దొరికిందని సంతోషపడ్డాడు. భుజాల మీద మోసుకొచ్చి అందరిని పిలిచి ఏం చేస్తున్నాడు? తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏమై ఉన్నామంట? గొర్రెల వలె తోలుతువి. మనం ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు కాపర్ల గురించి ఒక మాట చాలా బాధతో అంటారండి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. మరి యెహోవాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిన, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్ల గురించి మాట ప్రవచింపము. ఆ కాపరులతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని వచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుగట్టరు, తోలు వేసిన వాటిని మళ్ళా తోలుకునేలాగా, తప్పిపోయిన వాటిని వెదకురు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదు. కాబట్టి కాపరి లేకే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినని వాటిని గూర్చి విచారించేవాడు ఒకడు లేడు, వెతుకువాడు ఒక్కడు లేడు అంటున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి ప్రభు అంటున్నాడు, ఆయన ఇట్లా నేను అంటే శాస్త్రులు పరిశీలి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటారంటే 11వ వచనంలో యేసు చెప్తాడు, ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి కలిగా మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయాను, అక్కడి నుండి నేను వాటిని
పంపించి నా యజమాను తర్వాత మనం చూడండి 14 వచ్చంలో నేను మంచి మేతగల చోట్ల వాటిని మేపెద్దు ఇశ్రాయేలుకు ఉన్నత స్థలమున వాటిని తొట్టి ఏర్పడును అక్కడ అవి మంచి తొట్టిలో పండుకొను ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమున్నవి నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును తోలి వేసిన దాన్ని మళ్ళా తోలుకొని వచ్చేదును గాయపడ్డ దాన్ని కట్టుదును దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును దేవునికి స్తోత్రం. దేవుడే ఏమో చేస్తారంట, ఆయనే మన కాపరిగా ఉండి మనల్ని సమకూరుస్తానని చెప్తున్నాడు. మనం చూస్తాం లూకాసు సువార్త 12:32 ఎవరైనా తీస్తే చదవండి. 12వ అధ్యాయము 32వ వచనంలో ఏమని చెప్తున్నారంటే చిన్న మంద భయపడి మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమాయను. మనం చిన్న మందగా ఉన్నప్పటికీ మీరు భయపడొద్దు. మీరు చిన్నవారైనా అల్పుడైనా మీకు రాజ్యం అనుగ్రహించడము, మీకు దేవుని రాజ్యంలో స్థానం అనుగ్రహించడం ఎవరికి ఇష్టమైందంట? దేవునికి ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒక సందర్భంలో శిష్యులు యేసయ్య అంటారు కదా, తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపించినట్టు నేను పంపిస్తున్నాను. నిజంగా అది ఆలోచన చేస్తే తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపించడం, తోడేళ్ల మధ్యలో గొర్రెలు క్షేమంగా ఉండగలుగుతాయా? ఎంత కష్టమో ప్రాణాన్ని పెట్టాల్సిన అంటే ఏసే ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకు, ఇశ్రాయేల్లో నశించిపోతున్న నా గొర్రెల దగ్గరకు మిమ్మల్ని పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపిస్తున్నట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారిని భద్రపరచాలంటే తోడేళ్ళు అంటే మన చుట్టూ ఎవరుంటారు చెప్పండి? తోడేళ్ళ వంటి ప్రజలు ఉంటారు. దేవుని బిడ్డలకు ఎప్పుడు అనుకూలమైన జీవితం ఉండదు, క్లిష్టంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితులు, వివేకంతో జ్ఞానంతో ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉండాలి. మనం ఏం చేయడానికి, మనం భద్రపరచుకోవడానికి, ఇతరులను రక్షించడానికి. అదే మన బాధ్యత ఈ లోకంలో. కాబట్టి ఆలోచన చేస్తే దేవుడే మన మంచి కాపరిగా ఉండి మనం ఏం చేస్తాడంట, మనకి రాజ్యం అనుగ్రహిస్తాడంట. అంతవరకు నమ్మకంగా ఉండి ఆయన వెంబడించి ఆయన మందులో ఉండే వారికి ఆయన రాజ్యం అనుగ్రహిస్తాడంట. రాత్రి వాక్య భాగాలు చదువుతూ ఉన్నప్పుడు సండే స్కూల్ పాట ఒకటి గుర్తొచ్చింది. డమ్ డమ్ డారా డారా అని పాట పాడేవాళ్ళు కూర్చొని. ఏంటి చిన్న గొర్రె మళ్ళీ మళ్ళీ తప్పిపోకు చిన్న గొర్రె పిల్ల మందలోనే నీ ఉండు, మళ్ళీ మళ్ళీ తప్పిపోవద్దు. తర్వాత పోగొట్టుకున్న నాణ్యం గురించి మళ్ళీ జారిపోవద్దు, దండలో నుండి దుమ్ములో కలిసిపోవద్దు, ధూళిలో కలిసిపోవద్దు, నువ్వు వెలుగులో దొరికావు అని చక్కటి మీనింగ్తో చక్కటి మాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తున్నాం కదా, యేసయ్య దేవుని హృదయము. ఆ శాస్త్రులు పరిశీలన ఏం ఆలోచన చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా బాహ్య సంబంధంగానే ఉంటుంది. ఈ లోకంలో మనుషుల ఆలోచన అంతా కూడా బాహ్య సంబంధంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? అంతరంగత్వ ఆలోచనలు మీద ఆయన దృష్టి ఉంచుతారు అన్నమాట. ఇక్కడ మనము గ్రహిస్తే ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు, మన హృదయాన్ని చూసే దేవుడు. బాహ్యంగా వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళు పాపులు, సమాజం చేత తృణీకరించబడ్డ వారు అంతవరకే చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారు కూడా రక్షించబడాలి, వారు కూడా నీతిమంతులుగా తీర్చబడాలి, వారు కూడా మంచి పేరు కలిగి ఉండాలి, వారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే వారిలో ఉన్న ఆశను తపన ఎవరు చూశారండి? యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు అలాగా తృణీకరించి ఉంటే ఈ దినాలు ఇంత గొప్ప రక్షణ మనకి దొరికేది కాదు. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. రోమపత్రికలో చూడండి 8వ అధ్యాయంలో మాట ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు మరణించిన మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. చూడండి 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు ఏమయ్యాడంట? మన కొరకు మరణించాడంట. యెహెజ్కేలు గ్రంథము 18:32 చూడండి. యెహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొని
వాడు మరణం ముందు నేను సంతోషించేవాడు కాను. మీ కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. లోకంలో చూస్తే ఎవరైనా పాపను చూస్తే అలా పాపం చేసింది, అతను ఇలా చేశాడు, అది తగిందే, వాళ్ళకి అలాగే జరగాలి. కానీ యేసయ్య అలా అనుకోడంట. మీరు అలా చనిపోవడం వల్ల, ఆ పాపంలోనే ఉండడం వల్ల, ఆ పాపంలోనే బ్రతకడం వల్ల నాకేమి సంతోషము, మీరు ఆ పాపాన్ని వదిలిపెట్టి మళ్ళీపోవడం వల్ల నాకు సంతోషం కలుగుతుంది అన్నాడు. అందుకే అదే అధ్యాయంలో పైన కూడా మనం 23వ వచనం చూస్తే, దుష్టుల మరణము నందుల చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. దుష్టులు మరణించి అని దేవుడు సంతోషించే దేవుడు కాదు. వాళ్ళ ప్రవక్తను దిద్దుకొని ఏం చేయాలంట, దిద్దుకొని బ్రతకడమే యేసయ్యకి ఇష్టము. కాబట్టి మనం తప్పిపోయిన స్థితి నుండి మన ప్రవక్తను దిద్దుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తనకు బుద్ధి వచ్చినప్పుడు అనే మాటను మనం చూస్తాం. బుద్ధి మనకి రావాలి, మనము తిరిగి ఆయన చేరుకునే వారముగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మన దుష్టత్వంలో మరణించడము, పాపంలో మరణించడం బట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు. కానీ మన ప్రవక్తను మనం మలుచుకోవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అనమాట. మనం చూస్తే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా పౌలు, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడంట. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానను. పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి ఎందుకు వచ్చాడంట మనం చూస్తాం కదా. లూకాసు వార్తలో నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడనమాట. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి రావడానికి మనం చూస్తున్నాం. నశించిన దాని మీద మనసే పెట్టారు ఎవరు, శాస్త్రులు, పరిసయ్యులు. కానీ ఇక్కడ యేసయ్య మాత్రము ఈ పరిసయ్యులు, దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మన దేవుని హృదయం ఎలాంటి హృదయం ఉంటుంది, కనికరం చూపటంలో ఆయన సంతోషించే దేవుడు. కనికరం చూపించడంలో, ప్రేమ చూపించడంలో, తర్వాత ప్రేమించడంలో, భద్రపరచడంలో ఆయన సంతోషపడే దేవుడుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ పోగొట్టుకున్న నాణ్యం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆ దినాల్లో మనం చూస్తే ఆ యొక్క 10 వెండి నాణ్యాలు ఉన్న ఒక దండము, అంటే యూదుల వివాహ వ్యవస్థలో వారు 4 దశలు ఉంటుంది. ఆ 3 గుర్తుంది. ఒకటి ఏంటంటే బెట్రోదల్, అంటే ఎంగేజ్మెంట్ జరిగింది, తర్వాత ప్రధానం జరిగింది, వివాహం జరిగింది. వివాహానికి ముందు పెళ్లి కుమారుడు పిలుపని ఒకటి ఉంటుంది అనమాట. ఇలా 4 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏం జరిగింది, ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అంటే ఈ అమ్మాయి నాకు అని నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోతారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల వివాహం జరిగిందో తెలియదు. కానీ నిశ్చితార్థ సమయంలో ఏం చేస్తారంటే ఆ వరుడు పెళ్లి కుమార్తెకు ఆ 10 వెండి నాణ్యాలు ఉన్న ఒక దండను, మెడ చుట్టూ వేసుకున్న ఒక దండను ఇస్తాడనమాట. అది చాలా విలువైంది ఆ స్త్రీకి. అయితే అది వేసుకుంటుంది. అయితే ఒక స్త్రీకి ఏమైందంటే ఆ 10 నాణ్యాల్లో ఒకటి ఆ దండ నుండి జారిపోయిందంట. ఒకటే కదా 9 ఉన్నాయి అనుకుందా. ఏం చేసిందంట, ఏం చేసింది మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, ఆ లూకాసు వార్తలో మనం చదువుకున్నాం కదా. అది దొరికే వరకు ఏం చేసిందంట చూడండి, పోగొట్టుకుంది. దీపం ఫస్ట్ ఏం చేసింది, దీపం వెలిగించిందంట. ఇల్లు ఊడ్చి, దీపాన్ని వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు దాన్ని జాగ్రత్తగా వెతికిందంట. ఆలోచన చేయండి. మనం ఇప్పుడంటే మన లైట్ ఏం కాదా, లైట్ వెలిగింది. అప్పుడు అలా కాదు. ఆ దినాల్లో ఏం లేదు, కరెంటు అసలు కరెంట్ అనేది లేదు. కాబట్టి దీపం వెలిగించాలి, వెలిగించి అన్ని చోట్ల ఆ వెలుగు కనపడేటట్టు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అది కనపడేంత వరకు ఇల్లంతా ఊడ్చి అది దొరికేదాకా ఏం చేసిందంటే, దొరికేదాకా వెలిగిందంట. అని చూస్తే జాగ్రత్తగా వెతకగా అది దొరికినప్పుడు ఏం చేసిందంట, తన చెలికెత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికిందని వారితో చెప్తుంది కదా. అందరినీ పిలిచి నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు మళ్ళా దొరికిందని అందరికి సంతోషంగా చెప్పుకునేదండి. ఇక్కడ కూడా అదే మాట చూస్తున్నాం. మనము ఏం చూస్తున్నామో చూడండి. మనం 7వ వచనంలో ఏది చూసామో 10వ వచనంలో కూడా అదే. అటువలే మారు మనసు పొందు పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందిన పాప విషయమై దేవుని దూతల ఎదుట కూడా దేవునికి ఏం కలుగుతుందంట, గొప్ప సంతోషం కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ఉపమానాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనము చాలా సందర్భాల్లో మనం ఇందాక పాట పాడే జీవితంలో నీలా ఉండాలని ఏంటి, ఎంతో ఆశ
ఆలోచించండి. యేసే దగ్గరికి పాపులు పరిగెత్తకుండా రాగలిగారు. ఆయన ఒకసారి సీమోన్ అని ఇంట్లో ఉన్నాడనగానే పాపాత్మురాలనే స్త్రీ, ఆలోచించేయండి. అంటే సమాజంలో పేరుగాంచిన స్త్రీ పాపాత్మురాలని పేరు, ఆ పేరు తెలియదు కానీ ఆమె ఎవరైనా తెలుసు అందరికీ, అంత పేరుగాంచిన పాపాత్మురాలు ఏం చేసింది, ఆ సీమోన్ ఇంటికి వచ్చి యేసే పాదాల దగ్గర కూర్చొని కన్నీరు గారుస్తా తల వెంట్రుకలతో తుడుస్తా ఉందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమె పాపనే తెలుసు. ఎందుకంటే ప్రజలు ఏం చూస్తారా, ఎప్పుడు కూడా బాహ్య సంబంధంగా చూస్తారు ఆలోచనలు ఎప్పుడు కూడా. మనం చెప్తున్నా కానీ నేనే నువ్వే నా ప్లేస్ లో ఉంటే బాధ కలిగింది, ఏమేంటి ఇలాంటి స్త్రీ ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ యేసే ఏం చూశారు, ఆమె హృదయాన్ని చూశారు, ఆమె పగిలిన హృదయాన్ని చూశారు, ఆ పగిలిపోయిన నలిగిపోయిన హృదయాన్ని చూశారు, ఆమెలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూశారు. దేవుడు ఆయన అడగకుండానే చెప్పాడు. ఏమనుకుంటున్నాడు పిలిచిన ఆయన, ఈయన ఎవరో, ఇది ప్రవక్త ఉంటే నేనేది ఈయన ప్రవక్త అని ఈయన బోధ విందామని నాయన్ని పిలుచుకుంటే ఈయన ప్రవక్త అయితే ఈయన ఎలాంటిదో ఇది తెలీదా అనుకో లోపల తిట్టుకుంటా ఉన్నాడంట. కానీ లోపల తిట్టుకునేది కూడా ఎవరో తెలుసు, యేసే తెలుసు. ఒకసారి మనం బయటికి తిట్టాం, చాలా మంచోళ్ళం ఉంటాం కానీ మనం లోపల తిట్టుకున్నా కూడా ఎవరికైనా పడితే చెప్పండి. నేను చాలాసార్లు ఆలోచన చేస్తాను. ఒకసారి బయటికి తిట్టలేని సాత్వికులు ఉంటారు, వాళ్ళు సాత్వికులు అనడానికి లేదు. వాళ్ళకి ఏంటి నోరు అంటే పెద్దగా అంటే నా పొరుగు ఎక్కడ పోయిందని ఆలోచన కానీ పొరుగు కాదు, అక్కడ పెద్దగా అన్నా చిన్నగా ఎవరికి కనపడింది, యేసే కనపడింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క స్త్రీ గురించి అక్కడ ఏదేదో ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. యేసే అన్నాడు, ఇదిగో నేను వచ్చాను, నువ్వు మర్యాద ప్రకారంగా నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆమె అయితే వచ్చిన దగ్గర నుండి తన కన్నీళ్ళతో నా పాదాలు కడుగుతుంది. నేను వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కౌగిలించి ఆచారం ప్రకారం యూదుల ఆచారం కౌగిలించి ముద్దు పెట్టుకోవడం. కానీ నేను వచ్చిన దగ్గర నుండి నా పాదాలు ముద్దు పెట్టుకుంటానే ఉంది, తన కన్నీళ్ళతో తుడుస్తుంది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే బాహ్యంగానే చూశాడు తెలిసిన సీమోను, కానీ అంతరంగాన్ని చూడలేదండి. కాబట్టి ఈ లోకంలో మనము దేవుని కొరకు మనం ఏది సంపాదించినా కూడా ఈ లోకంలో మనం పోగొట్టుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైనది మనకి ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందని మనం దేవుని లేఖనాల్లో ఎన్నో విధాలుగా మనం తెలుసుకుంటున్నాం. మనం ఈ లోక సంబంధమైన ధనముతో చాలా చోట్ల లోకస్వతులు ఈ మాట ఉంటుంది. ఈ లోక సంబంధమైన ధనంతో, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులతో ఏమి సమకూర్చుకోవాలంట, పరలోక సంబంధమైన దేవుని సంపాదించుకుంటే అవి ఎన్నటికీ పోకుండా ఉంటాయి అంట. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, మనం ఎంతమందిని ప్రభావితం చేస్తాం, మన ప్రేమ దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామే, మనము ఎంతమందిని ప్రభావితం చేస్తాం ఆలోచించండి. మనము లోకానికి వెలుగుగా ఉండడానికి, ఉప్పుగా ఉండడానికి యేసే మనం చేశాడు. అంటే లోకం అంతా కూడా, సమాజం అంతా కూడా భ్రష్టత్వం పట్టుపోయి చెడ్డ స్వభావం కలిగి పాపంతో నిండిపోయి ఉన్నారని ఎక్కడ చూసినా అక్రమ, అవినీతికి, అరాచకాలు, దోపుడు, దొంగతనాలు, పాపము విస్తారంగా పెరిగిపోతుంది. కానీ ఆ పాడైపోతున్న సమాజాన్ని భద్రపరవలసిన బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. ఉప్పు అంటే ఏం చేస్తుంది, పదార్థాన్ని, ఉప్పు కొంచెమే ఏం చేస్తుందండి, పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి నువ్వు ఎంతవరకు చెడిపోకుండా సమాజానికి ఉప్పుగా ఉండగలుగుతున్నావు. లోకమంతా కూడా అంధకారంలో ఉంది, చీకటిలో ఉండి పాపం స్వభావంలో జీవిస్తున్నారు. నీవు ఎంతవరకు వెలుగుగా ఉండగలుగుతున్నావు? నీ వెలుగు ఎవరి జీవితాన్ని వెలిగించగలుగుతుంది? నీ వెలుగు అంటే నీలో ఉన్న దేవుని ప్రేమ, నీలో ఉన్న దైవ లక్షణాలు, నీలో ఉన్న ప్రేమ, జాలి, కనికరము, దయ ఎంతమంది రక్షించగలుగుతున్నాయి? ఎంతమంది పాపులు నీతో సహవాసం చేసి నిన్ను చూసి నిన్ను వెంబడించడానికి, నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావడానికి, నేను చెప్పే మాట అర్థమవుతుందండి, నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావడానికి ఎంతమంది అంగీకరిస్తున్నారు? మనం ఎలా ఉంటామంటే క్రైస్తవులు అంటే నేను ప్రభు నమ్ముకున్నా, నా అంత నీతిమంతులు నా ఇంట్లో ఎవరు లేరు, నా అంత నీతిమంతులు సమాజంలో ఎవరు లేరు, నేనే నీతిమంతులు అని చెప్పుకున్నాను. మంచిదే, నీ నీతి ఎంతమందికి రక్షిస్తుంది, నీ వెలుగు ఎంతమందికి రక్షించింది, నీలో ఉన్న సారం ఎంతమందికి సారాన్ని ఇవ్వగలుగుతుంది? అలా లేకపోతే పరిశీలికి మనకి తేడా లేదంటే ఇక్కడ ఆలోచన చేస్తే యేసే ఎంత మంచి పని చేస్తుంటే వీళ్ళు ఎందుకు సనుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు కోపడుతున్నారు అనిపిస్తుంది. అవునా కాదన్నా? ఆయన పాపులతో సుఖంతో కలిసి సహవాసం వాళ్ళు ఏమైపోతున్నారు, ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఎందుకు సనుకోవాలి? మనం ఒక్కోసారి ఇతరుల గురించి ఆలోచిస్తే చాలా కఠినం వస్తుంది. మనం కూడా అంతే యాక్చువల్గా పరిశీలి ఎంత
వారులుగా మనము జీవించకూడదు. మనలో మార్పు ఎవరికి సంతోషాన్ని తీసుకొచ్చిందంట? పరలోకమున తండ్రికి. మారు మనసు మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి? మారు మనసు మనకు కావాలి. ఏదో ఒకసారి కలిగే ప్రక్రియ కాదండి. ఒకసారి ప్రభుని అంగీకరించాను, పశ్చాత్తాపాన్ని రక్షించబడ్డానంటే సరిపోదు. ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఆలోచించేయండి. ఏదైనా ఒక ఎప్పటి నుండో నాకు కూడా ఉంది బలహీనత. నేను టయానికి ఎప్పుడు వెళ్ళలేను. మిమ్మల్ని అంటాను అనుకోండి, నేను కూడా చెప్తున్నాను, టయానికి వెళ్ళలేని బలహీనత నాకు కూడా ఉంది. మనము ఏదైనా ఒక బలహీనతను గ్రహించి దాన్ని జయించినప్పుడు మనల్ని బట్టి ఎవరు సంతోషిస్తారంట? ఏసే సంతోషించాలి. మన బలహీనతలు ఏంటి మనం గుర్తించాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని పశ్చాత్తాపడి కన్నీరు కాచి, ఇది నా బలహీనతయ్యా, దీన్ని నేను జయించలేకపోతున్నా, ఇది నా బలహీనత, నాకు అర్థమైంది. నువ్వు కన్నీరు కాలిస్తే ఆ పరలోకపు తండ్రి నీకు సహాయం చేయడమే కాక నిన్ను బట్టి అక్కడ విందు చేసుకుంటాడంట, సంతోషపడతాడంట. నీవు ఇచ్చే డబ్బు, వెండి, బంగారాలను బట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు, కానీ నీలో వచ్చే మార్పు పరలోకమున్న తండ్రికి ఏం కలిగిస్తుంది? మరి ఎన్నిసార్లు నువ్వు ఆయనకి సంతోషం కలిగిస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నావు అనేది వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయం. కాబట్టి యేసు చెప్పిన ఉపమానాల్లో మనము చాలా ఆయన హృదయాన్ని చూస్తున్నాము. మెయిన్ ఆయన హృదయాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో మనమందరం కూడా తప్పిపోయిన వారుగా దేవుని సన్నిధిలో ఉన్న మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చి మనల్ని రక్షించి మన భుజం మీద, మన పాపంలో ఉన్నాం, మన పాపంలో చిక్కున్నాం, మన మీద అస్సలే పడలేదు, ఆయన మనం తృణీకరించలేదు, కానీ తన భుజముల మీద మనల్ని మోసుకొని వచ్చి మన గాయాలు కట్టి ఆయన మందలో మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మందలో మనల్ని చేర్చుకున్నాడు. అంతకుముందు ఒక కథ మనం విన్నా, పాస్టర్ చెప్పినప్పుడు ఆయన చేర్చుకుంటాడు, ప్రేమ చూపిస్తాడు. మళ్ళా తగ్గిపోతే ఏం చేస్తారంట? తిరగొట్టి ఎప్పుడు భుజం మీదే వేసుకొని తీసుకెళ్తానంట కాలు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం, అసలు కాకుండా మనం ఎప్పుడు కూడా దేవుని ఇక్కడ ఈ యొక్క చాప్టర్లో మనం చూస్తుంది ఏంటంటే, ఈ ఉపమానాలను మనం గ్రహిస్తుంది ఏంటంటే, దేవుడు మెయిన్ మారు మనసు పొందిన పాప విషయంలో ఆయనకి ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ఎక్కడ? పరలోకంలో. మరి మనం ఎన్ని విషయాల్లో మారు మనసు పొందుతున్నాం? మారు మనసు అనగానే ఒకసారి రక్షించబడిన దాని గురించి ఆలోచించద్దు. ఎన్ని మన బలహీనతలు గ్రహించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రికి మనము సంతోషాన్ని తీసుకురాగలుగుతున్నాం. ఎన్ని విషయాల్లో మన పాపాన్ని గ్రహించి మనం విడిచిపెట్టగలుగుతున్నాం. ఈ లోకంలో చాలాసార్లు అనిపిస్తుంది, ఎవరు బలహీనతలు వాళ్ళు తెలుసుకుంటే, ఆ బలహీనలు అధిగమిస్తే అందరూ గొప్పవాళ్ళేనండి, నిజం చెప్తున్నాను. కానీ సమస్య ఏంటంటే, నీ బలహీనత ఏందో నాకు తెలిసింది, నా బలహీనత ఏందో మీకు తెలుస్తుంది. కానీ ఎవరు బలహీనత వాళ్ళు తెలుసుకుంటే ఏమవుతారు? అందరు గొప్పవాళ్ళు అవుతారు. ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మార్గం చాలా గొప్పది. తప్పిపోయిన మనల్ని వెతికి ఆయన తీసుకొచ్చి మనల్ని తప్పిపోయిన మనము కృంగిపోయి ఎన్నోసార్లు ఆయనకి గాయం కలిగించి, బాధ కలిగించి, మనం ఆయనకి దూరమయ్యి మనం ఎంతో కృంగిపోయిన పరిస్థితులు, మనం ఎంతో దిగజారిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ దేవుడు ఆ ఆధిక్యతను ఆయన కుటుంబంలో, ఆయన సంఘంలో, ఆయన మందలో చేర్చబడే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఇక్కడ దుమ్ములో ధూళిలో కలిసిపోయిన మనల్ని ఆ యొక్క నాణ్యాన్ని వెతికినట్టు దేవుడు ఏం చేశాడు? వెలుగు చూపించి వెలుగులో మనల్ని వెతికి ఆ దుమ్ములో నుండి ఏం చేశాడు? మనల్ని కాపాడి తీసుకొచ్చాడు. వెలుగులో దొరికాం మనం అందరికీ ఆయన. కాబట్టి ఆయనకి మనం వెలుగులో దొరికాం అన్నమాట. కాబట్టి ఆ దొరికిన మనము ఆయనకి కట్టుబడి జీవించడము, ఆయన వద్దనే ఉండటము, జారిపోకుండా మళ్ళా జారిపోతా ఉండకూడదు. సంఘం నుండి మనం ఆయన సంఘంలో కట్టుబడి, ఆయన సన్నిధికి కట్టుబడి, ఆయన ఇచ్చిన ఆధిక్యతల యొక్క విలువను గ్రహించి, ఆయన మందులో ఉండే ఆధిక్యతను గ్రహించి, నిత్యము కూడా ఆయన సేవిస్తూ ఆయన వెంబడించే వారిగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన ఒక్క విషయంలోనైనా కూడా కన్నీరు కాద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభా నేను ఏ విషయంలో తప్పిపోతున్నాను? మేమందరం కూడా గొర్రెల వల్లే తప్పిపోయి మా సొంత మార్గంలో గొర్రెల వల్లే మేము త్రోవ తప్పిన వారంగా ఉన్నామని నీ వాక్యాలను మేము చెబుతున్నాం నాయన. మమ్మల్ని వెతకడానికి, నీ మందలో చేర్చడానికి, నీ రాజ్యంలో చేర్చడానికి, మా అందరికీ రాజ్యం అనుగ్రహించడానికి మళ్ళా మీరు మమ్మల్ని వెతుకుతూ ఉన్నారు. నీ నుండి తప్పిపోకుండా అయ్యా నీ ఆజ్ఞలకు కట్టుబడి ప్రతినిత్యం నీకు లోబడి నీవు చెప్పినట్లుగా నీ ఇష్టానుసారంగా నీ కట్టుబడి కింద నీ యొక్క నాయకత్వం కింద మేము ఉండగలడానికి
నీ కృపను మాకు దయచేయండి ప్రభా అని మన దేవునికి సమర్పణ చేసుకుంటూ ప్రార్థించేద్దాం ప్రభా. ఏ ఏ విషయాలు నేను ఇంకా నీకు సంతోషం కలిగించలేకపోతున్నాను, అయినా నాలో ఉన్న లోపాలు ఇంకా ఏమి నేను పశ్చాత్తాపడాలో, వేటిని ఒప్పుకోవాలో, వేటిని విడిచిపెట్టాలో నాకు జ్ఞానం వివేకం ఇవ్వండి ప్రభా. కఠిన హృదయం నాకు వద్దు ప్రభా, శాస్త్ర పరిశీలన కఠిన హృదయం నాకు వద్దు ప్రభా. కనికరం చూపించడంలో ప్రేమి సంతోషించే బిడ్డగా నేను ఉండాలి, క్షమించడంలో సంతోషించే బిడ్డగా నేను ఉండాలి, ప్రేమ చూపడంలో సంతోషించే బిడ్డగా నేను ఉండాలి ప్రభా. అయ్యా నేను ప్రేమ చూపడంలో సంతోషించాలి, కనికరం చూపించడంలో సంతోషించాలి ప్రభా. ఇతరులు ఆదరించడంలో సంతోషించాలి, ఇతరులు ఎదుగు నడిపించడంలో సంతోషించాలి, ఇతరుల ప్రాణులకు సేవ తీర్చడంలో నేను సంతోషించాలని మాధ్యం నాకు దయచేయండి. ఏ విషయాల్లో లోపములతో నన్ను క్షమించిన కృప చూపించమని మనం దేవునికి సమర్పణ చేసుకుంటూ ప్రార్థించేద్దాం. మహోన్నతుడానికి వందనాలు ప్రభా. దేవా, మేమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పి మాకు ఇష్టమైన మార్గంలో మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని విడువక వెతికి వచ్చి మమ్మల్ని రక్షించి అయ్యా నీ కుటుంబంలో, అయ్యా నీ మందలో, నీ కాపలికి, నీ నాయకత్వం కింద అయ్యా తండ్రి నాయన నీ అడుగుచాలు నడుచుకుంటూ మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి నేను వందనాలు. మమ్మల్ని బట్టి ప్రభా అయ్యా మీకు ఎప్పుడు పరలోకంలో సంతోషం కలగాలి నాయన. మేము నీకు దుఃఖాన్ని, అవమానాన్ని, నొప్పిని తెచ్చేవారిగా ఉండగా అయ్యా మా ఆత్మీయ క్రియల్లో, మా ఆత్మీయ ఫలాలలో నేను సంతృప్తి పరుస్తూ ప్రభా మారు మనసు ఏ ఏ విషయాల్లో పశ్చాత్తాపడాలో, ఏ ఏ విషయాల్లో ఒప్పుకోవాలో, ఏ ఏ పాపాన్ని విడిచిపెట్టాలో అయ్యా వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టి మేము మారు మనసు పొందుతూ నీకు సంతోషాన్ని, పరలోకంలో నీకు ఆనందాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా ఉండకు మాకు సహాయం చేయండి. ప్రతి నిత్యము తండ్రి నాయన నీ హృదయవాంఛనను తీరుస్తూ ప్రభా నీకు సమానం, నీకు సంతోషం కలిగించే వారిగా బ్రతుకుటకు మాకు సహాయం చేసి మా మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని విన్న వాక్యం మా హృదయాలు ఫలింప